స్కూల్స్ డెవలప్మెంట్లో చాలా అంశాలు ఇన్వాల్వ్ అవుతాయి. సో ముఖ్యంగా కొన్ని స్కూల్స్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న స్కూల్స్ డెవలప్మెంట్ అనేది ప్రూఫ్ ఉంది. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న స్కూల్స్ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం చెప్తారా సార్? ఓకే, మామూలుగా మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ శాల సిద్ధి అని మేము ఇచ్చాం. ఓకే, అంటే జనరల్గా పిల్లలను ఎవాల్యుయేట్ చేస్తాము. టీచర్స్ను ఎవాల్యుయేట్ చేయడానికి టీసార్ ఉంది, స్కూల్ని ఎవాల్యుయేట్ చేయడానికి శాల సిద్ధి అని ఒక ప్రోగ్రామ్. అంటే స్కూల్ డెవలప్మెంట్ యాజ్ ఎ గోల్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ ఎ టూల్, స్కూల్ డెవలప్మెంట్ యాజ్ ఎ గోల్. మన పాఠశాల పనితీరును మనమే సమీక్ష చేసుకొని పాఠశాలను అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఏంటి అంటే ఏం రిసోర్సెస్ ఉన్నాయి, అవి సరిపోతాయా లేదా, దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం. అట్లనే కమ్యూనిటీ ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. ఎక్కడైతే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందో అక్కడ ఆ స్కూలు ఎక్సెల్ అవుతుంది. ఓకే, నేను నా టెన్యూర్లో గమనించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ప్రస్తావించలేము, అన్యదా భావించవద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి. మన తుంగతుర్తి మండలంలో ఎంపీపీఎస్ వెంపటి స్కూళ్ళు ప్రస్తావించినట్లయితే అక్కడ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే బ్యాగ్లెస్ డే అని కావచ్చు, బాలసభ నిర్వహణ కావచ్చు, ఆ రోజు ఖచ్చితంగా కొన్ని ఏదో ఒక పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ చేస్తారు. ఆ రోజు పేరెంట్స్ అందరూ అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఒక పండుగ లాగా ఉంటుంది. తర్వాత అక్కడ వాళ్ళు క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కు ఏ పేరెంట్ అయినా ఎనీ టైం అయినా వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ టీచరు ఆ క్లాసులో ఎలా బోధిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చూసేటువంటి అవకాశం వాళ్ళు వెసులుబాటు అక్కడ ఇవ్వడం జరిగింది. సో పేరెంట్ క్లాస్ రూమ్లో కూర్చోవడం, ఎస్, ఏ టైం ఎనీ టైం చెప్పా పెట్టకుండా వచ్చి డ్యూరింగ్ స్కూల్ అవర్స్లో వచ్చి ఆ సారు వాళ్ళ పాపకు బాబుకు ఆ సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ఎలా చెప్తున్నారని ఆ క్లాస్ రూమ్లో కూర్చొని చూడవచ్చు. సో అక్కడ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అనేది ఉంది. ఒక పక్క గ్రామాల నుంచి కొంతమంది ఆటోల్లో వెహికల్స్ మీద తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది అక్కడ ఉంటుంది. అదేవిధంగా నేను మేలచెరువులో ఒక హేమ్లా తండ, ఒక మారుమూల గ్రామం, ఆ హేమ్లా తండ అనేటువంటి స్కూల్ యానివర్సరీ డేకు అక్కడ ఉన్నటువంటి ఒక రిసోర్స్ పర్సన్ ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ కొన్ని చైర్స్ వేశారు, కానీ కొందరు కూర్చున్నారు, కొందరు నిలబడ్డారు. ఆ స్టేజ్ మీద మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అనేక మంది పనిచేస్తున్న వాళ్ళు, మాజీలు, వాళ్ళ ఉపన్యాసాలే సుమారు 2 గంటలు కొనసాగిన. అయినా అంత ఓపికగా పేరెంట్స్ విని ఇది బడి పండుగ, మనందరి పండుగ, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమానికి అయ్యే ఖర్చు భరించడమే కాకుండా వాళ్ళు ఎంత అటెంటివ్గా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది చూస్తే పేరెంటల్ సపోర్ట్ వల్ల ఆ స్కూల్ కూడా బాగా అనిపించింది. అట్లా అనేక గ్రామాలు ఉన్నాయి సార్. నూతనకల్లు గ్రామంలో కూడా చాలా చారిత్రాత్మకమైన గ్రామం. అక్కడ రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ వాళ్ళు ప్రోత్సాహక బహుమతులు, ఇక్కడ జడ్పిహెచ్ఎస్ సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, చాలా చోట్ల 10th మెరిట్ వచ్చిన పిల్లలకు ₹1,00,000 పూర్వ విద్యార్థులు కూడా ఫండింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బడి మీద దృష్టి పెట్టి బడిని ఆదరించి బడికి సపోర్ట్ కనుక విలేజర్స్ కనుక ఇస్తే ఇంకా బాధ్యత మరింత పెరుగుతుంది, పిల్లలు కూడా ఇంకా శ్రద్ధ ఆసక్తి మరింత పెరుగుతుంది అనేటువంటిది అయితే నాకు ఉన్నటువంటి భావన. ఇకపోతే ఎక్కడైతే రిసోర్స్ పర్సన్స్ మన బాగా ఉన్నారో వాళ్ళు మనకు ఈ విద్యా సంవత్సరంలో కొసమెరుపు ఏంటంటే, నేను చెప్పే చివరి మాట ఇది, దీంట్లో మనకు మారం పవిత్ర చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మన గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించడం మన సూర్యాపేట జిల్లాకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో 33 జిల్లాల్లో ఒక్క జిల్లాకు మన రాష్ట్రం తరపున ఎంపికైందంటే ఆ మేడం యొక్క కృషితో పాటు మన జిల్లా కూడా విద్యాపరంగా కొంచెం ముందుకు పోయింది కాబట్టే మనం ఏదైతే పరాక్లో ఉదిత్, ఉదయ్, ఆ తర్వాత ఉద్భవ్,
ఉన్నతి అని చెప్పి ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం అత్యున్నతమైనటువంటి స్థానాల్లో 3rd 9th ఉండడం, ఇట్లా అనేక పారామీటర్స్లో మేడం గారి వ్యక్తిగత పర్ఫార్మెన్స్తో పాటు విద్యాపరంగా మన జిల్లా ఎమర్జ్ అయినందువల్లనే మన జిల్లా నుంచి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది అనడానికి నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. జిల్లాలోని యావత్ ఉపాధ్యాయ లోకము, మన రిటైర్డ్ ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత విద్యా ప్రేమికులు కావచ్చు, విద్యాభిమానులు కావచ్చు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా మేడం గారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను సార్. అవును సార్, ఆమె చెప్తూ ఉంటారు, విద్యాశాఖ మన సూర్యాపేట విద్యాశాఖ సపోర్ట్తో ఇంత సాధించగలిగానని అంటూ ఉంటారు మేడం మేము కలిసినప్పుడు. సార్